చెండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా భారీ సమరభేరి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం చెండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా సమరభేరి సభలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చెండూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిలబడిన 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను మునుగోడు అభివృద్ధి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని అన్నారు. ఇంతకు ముందు కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మంత్రులు 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను. ఈ చెండూరు పట్టణానికి 40 కోట్ల అభివృద్ధి పనులు నా రాజీనామా ద్వారానే వచ్చాయి. రాబో రోజుల్లో మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తుందని అన్నారు. చాలా మంది వృద్ధులకు ఇంకా కూడా పింఛన్లు వస్తలేవు. మా ప్రభుత్వం 4000 ఇస్తుందన్నది. కానీ నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి 5000 రూపాయలు ఆసరా పింఛన్గా ఇవ్వాలని కోరుతున్నా. అదేవిధంగా ఎవరికైతే పింఛన్లు రాలేదు వారికి లిస్ట్ రాసుకొని వాళ్లకు ప్రభుత్వం పింఛన్లు వచ్చే వరకు నెలకు 2000 రూపాయల లెక్కన నా సొంత డబ్బులు ఇస్తానని అన్నారు. కాబట్టి చెండూరు మున్సిపల్ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన 10 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని, తద్వారా చెండూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు శాసనమండలి సభ్యులు నెల్లిగంటి సత్యం గారికి, నియోజకవర్గం నుంచి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పోటీలో నిలబడ్డ అభ్యర్థులకు, చెండూరు పట్టణ ప్రజలకు, మహిళా సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీరందరూ మొట్టమొదటిగా నువ్వు క్షమించాలి. మీరందరినీ ఒక విధంగా చెప్పాలంటే ఎండలో నిలబెట్టినందుకు నాకు బాధ అనిపిస్తుంది. నా కోసం కోసం అని చెప్పి ఎంతో మంది మహిళా సోదరిమణులు ఎండలో నిలబడితే పెద్ద మనుషులను చూస్తే, ముఖ్యంగా ఏజ్ మనవలకు పిల్లగాళ్ళటువంటి వాళ్ళకి ఏం కాదు, కానీ జెండా తెచ్చిన మిగతా వాళ్ళకి కష్టమవుతుంది. క్షమించాలి. ఎందుకంటే ఇవాళ సాయంత్రం వరకే 5 గంటల వరకే ప్రచారం లాస్ట్. చౌటుపల్లి కాడ కూడా ఓ 15-20 మందితో అక్కడ కూడా మీటింగ్ పెట్టిండ్రు. చెండూరులో తప్పనిసరి పరిస్థితిలో ఈ మధ్యాహ్నం కూడా పెట్టాల్సి వచ్చింది. దీని తర్వాత ఏమంటే నేను చౌటుపల్లి పోతున్నా, మళ్ళీ 3 గంటల నుంచి 5 గంటల వరకు అక్కడ మీటింగ్ ఉంది, ర్యాలీ ఉంది. కాబట్టి అందుకని ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. దయచేసి మీరు అందరూ కూడా ఎవరైనా బాధపడొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకో. నేను ఈ ఎండలు ఎక్కువసేపు ప్రసంగించాను. ఇక నేను మాట్లాడేది ఏముంది ఒకటే, మీ అందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిండు, అసెంబ్లీకి పంపించిండు. మన గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. చెండూరు పట్టణంలో 2018 ఎన్నికల సందర్భంగా, పోయిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నేను మాట చెప్పిన, ఈ చెండూరు పట్టణం భవిష్యత్తులో ఇక్కడ పెద్ద పట్టణంగా ఏర్పాటు కాబోతుంది. చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ వ్యాపార పరంగా అన్ని రకాలుగా ఇది ఒక సెంటర్. ఈ పట్టణంలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు సమస్యలు, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. గతంలో నేను ఇల్లు తిరిగిన, మొన్న మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు కూడా ప్రతి ఇంటికి పోయినా. 7వ వార్డులో చూస్తే మోరీలు, డ్రైనేజ్ సిస్టమ్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో వార్డులో పోతే మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకో వార్డులో పోతే రోడ్లు లేవు. 9వ వార్డు జనార్దన్ వార్డులో పోతే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే గత 2 సంవత్సరాలు వెంటబడి ఈ మెయిన్ రోడ్ ఒకటి మొత్తం కంప్లీట్ చేసినాం. కానీ ఈ పట్టణంలో ఇటుపక్క అటుపక్క మనం 100% అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు ఆశీర్వదించి గెలిపించాలి. ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది, మీకోసం కొట్లాడే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు,
మీరెట్లయితే నన్ను ఆశీర్వదించి నన్ను ఓటేసి గెలిపించిందో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్ల కౌన్సిలర్ అభ్యర్థులందరినీ కూడా అదేవిధంగా 4వ వార్డులో సిపి అభ్యర్థి మిత్రపక్షాల అభ్యర్థులను కూడా మీరందరూ ఆశీర్వదించి గెలిపించండి. వీళ్ళందరూ అనుకుంటున్నారు మునుగోడులో ఎన్నికలు వస్తే మన ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు కనిపిస్తారని అంటుంది. ఎక్కడ లేదు ఇక్కడ ప్రపంచంలో, తెలంగాణ మొత్తంలో మునుగోడులో ఉన్నట్టు ఎక్కడ లేదు. ఒక ఆయన అంటున్నాడంట సేటు 20,000 ఇస్తామంటున్నాంట. ఓనీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది పైసలు? 20,000. మరి పక్కన నల్లగొండ నుండి నల్లగొండల 500,000 రూపాయలు ఇస్తేనే కాలు మొక్కుతున్నాడు, దండం పెడుతున్నాడు. మన మునుగోడు ఎంత అదృష్టవంతులు అంటే రాజగోపాల్ రెడ్డి పుణ్యమా అంటే ఇంకా పైసలే పైసలు తిన్నాను. రాజగోపాల్ రెడ్డి మునుగోడులో పోటీ చేస్తలేడు లేడు అంటే మిమ్మల్ని ఎవరు అడగడు, మునుగోడులో ఎవరు అడగరు. మునుగోడులో రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీకి మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు గవర్నమెంట్ అంతా మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి వచ్చింది. అప్పటిదాకా మునుగోడుకు ₹1 అసెంబ్లీలో మాట్లాడితే నేను రాజీనామా చేస్తే ఏమంటే కేటీఆర్ వచ్చి ఈ రోడ్ ఇచ్చేసిపోయింది. 1000 కోట్లు వచ్చినాయి నా రాజీనామా దెబ్బకు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర పోయి కాళ్ళు మొక్కి కడుపులో తలకాయ పెట్టి అన్నం బిర్యానీ చికెన్ మటన్ ఏదంటే ఇచ్చింది. ఎందుకు? రాజగోపాల్ రెడ్డి కొట్టాలి. నా రాజీనామా పుణ్యంతో నాకు న్యాయం జరిగినా కానీ మునుగోడుకు న్యాయం జరిగింది. జరిగిందా లేదా? ఉప ఎన్నిక వల్ల రాజీనామా పదవి త్యాగం వల్ల చండూరుకు లాభం అయిందా లేదా? మునుగోడుకు లాభం అయిందా లేదా? ఈ మునుగోడు అంటే తెలవని వ్యక్తి భారతదేశంలో లేరు. ఎక్కడాను నాకు ఇంతమందికి ఒక అమ్మాయి మునుగోడు ఆమె నల్గొండ ఉంటుందంట. హైదరాబాద్లోనైనా ఎవరినైనా అంత ముందుకు ఏ ఊరంటే మన నల్గొండ శివాజీ నగర్ అని చెప్పేదట. ఈ మధ్య కాలంలో ఏ ఊరంటే మరి మునుగోడు అని చెప్తుందంట. నేను ఉండేది నల్గొండలో పుట్టి పెరిగింది, మా ఊరు తాస్కాన్గూడెం. నేను ఇన్ని రోజులేమో నల్గొండ అని చెప్పిన మరి మునుగోడుకు ఎవరు గుర్తుపట్టకపోయింది. ఇప్పుడు నేను రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మొత్తం ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చిందా? సప్రియాలు వచ్చిందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చిందా? మన మునుగోడులో గల్లీ గల్లీ తిరిగిపోయారు. నెల రోజులు ఉన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. అది నా రాజీనామా. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళొక్కసారి అడుగుతున్నా మీ అందరినీ 2 చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మీ అభివృద్ధికి మీరు ఓటేసుకోండి. మీ భవిష్యత్తుకు పునాది వేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తుని, మీ భవిష్యత్తు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను, సోదరులు నెల్లికంటి సత్యం గారు ఉన్నారు, శాసనమండలి సభ్యులు, సిపిఐగా మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాం. మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి అండగా ఉండాలి, మునుగోడుని డెవలప్ చేయాలని చెప్పి ఆ బాధ్యత నేను చేస్తాం. నిన్న మొన్న ఎవరో వచ్చిండ్రు, వచ్చి పైసలు లేకుండా గెలిపారు సార్, నాకు పైసలు కావాలన్నాడు. నేనన్నా మరి పైసలు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నాడు, గెలుస్తాడు. రేపొద్దున గెలిచిన ఆ వార్డులో ఉన్న గోరు అనుకో గట్టి కడితే ఏమంటాడు? పుణ్యాన్ని చేసిన ఓటు పైసలు తీసుకుని ఓటేసినావు కదా అంటాడు. అంటాడా? మీ ఊర్లో మీ వార్డులో మంచినీళ్ళు రాలేదో, డ్రైనేజ్ రాలేదో, ఇంకో కష్టం వచ్చిందని మీరు పోతారు. మీరు గట్టిగా మాట్లాడదామంటే ఏమంటాడు? పైసలు తీసుకొని ఓటేసావు కదా, గట్టిగా మాట్లాడుతున్నావు అంటాడు. మరి మీకు 5 ఏళ్ళు మీకోసం పనిచేసే వ్యక్తి కావాలన్నా, మీకు ఆపద వచ్చినా, సాపద వచ్చినా, కష్టం వచ్చినా మీ వాడు అభివృద్ధి చేసే వ్యక్తి కావాలన్నా, ఆ పైసలు ఇచ్చే వ్యక్తి కావాలన్నా ఎవరికి ఓటేస్తారు మీరు? చెప్పండి, సపోర్ట్ చేస్తారు కదా. మహిళలు చెప్తారు, ఎవరు మహిళలు? ఓ ముచ్చట మహిళ, ఓ మహిళ 11,000 మందిని కంటిని టెస్ట్ చేసి 2,000 మందికి కాటరాట్ ఆపరేషన్ చేయించినాం, కంటి ఆపరేషన్. 3,000 మందికి అద్దాలు ఇచ్చినాం. ఈ నెల 22 నాడు కూడా మళ్ళా చండూరు పట్టణంలో ఉచిత కంటి పరీక్ష ఉంది. ఎవరైనా ఉంటే అందరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా అభివృద్ధితో పాటు
ప్రభుత్వ నిధులే కాదు, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి, ప్రతి కుటుంబంలో మీ కుటుంబ సభ్యులాగా ఏ కష్టం వచ్చినా మళ్ళీ మాటిస్తున్నా నేను మన వార్డు మెంబర్లను గెలిపించుకొని మీ అందరికీ అండగా ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్ద మనుషులు పిల్లల్ని అడగలేక, చేతుల డబ్బులు లేక చిన్న చిన్న దానికి కూడా అవసరం పడుతున్నారు. గవర్నమెంట్ 2,000 కాదు, 4,000 కాదు, వృద్ధాప్య పెన్షన్ 5,000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తుంది. 5,000 కూడా తక్కువే. లక్షల కోట్ల బడ్జెట్ కూడా ఈ రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్న రెక్కాడితే కానీ డొక్కాడితే పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వృద్ధాపంలో పని చేసుకోరు కాబట్టి కొడుకులు కొడుకు కోడల్ని చెయ్యి దాపి అడగలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వృద్ధాప్య పెన్షన్ 5,000 రూపాయలు కూడా రావాలి. నేను చెప్తున్నా, ఈ మునుగోడు గడ్డ అంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం మునుగోడు వైపే చూస్తుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రేపు ఏం చేస్తాడా అని, రాబోయే రోజుల్లో ఏం చేయబోతాడని చెప్పి ఏం చేస్తాడు రాజగోపాల్ రెడ్డి? నాకు ఒక్కడే కొడుకు, పెళ్ళి అయింది, నాకు మన్మరాలు పుట్టింది నిన్నమన్నా, నా బాధ్యతలు అయిపోయినాయి. రాజగోపాల్ రెడ్డి పనిచేసి పేదల కోసం, రాజగోపాల్ రెడ్డి మునుగోడుతో పాటు తెలంగాణలో ఉన్న పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాడు. రాజగోపాల్ రెడ్డి సోనియా గాంధీతో కొట్లాడి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. రాజగోపాల్ రెడ్డి 1000 ఏళ్ళు బతుకుడు, బతికినన్ని రోజులు పేదల కోసం పోరాటం చేస్తాడు. మనం రాజకీయాల్లో ఉన్నోళ్ళం తెల్ల బట్టలు వేసుకొని తిరిగితే కాదు, పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం కాదు, 24 గంటలు నిజాయితీగా నిస్వార్థంగా మన ప్రాంత అభివృద్ధి గురించి కష్టాల్లో ఉన్న పేదవాళ్ళ కోసం కష్టపడ్డప్పుడే మనకు గౌరవం, మనకు తృప్తి, మన జన్మ సార్థకం. కాబట్టి సోదరులారా, మీ అందరినీ కూడా చెండూరు పట్టణంలో ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి అడుగుతున్నా, మనం అభివృద్ధి ఇప్పటి వరకు మునుగోడులో 10% అంటే 10% అయింది. మునుగోడులో అభివృద్ధి 10%, ఇంకా 90% అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మునుగోడు నియోజకవర్గంలో తాగునీరు లేదు, సాగునీరు లేదు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, రోడ్లు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి, ఇండ్లు లేని పేదలు ఉన్నారు, సంక్షేమ పథకాలు లేని పేదలు ఉన్నారు, పెన్షన్ దారులు ఉన్నారు, లక్షలాది మంది పేద ప్రజలు కష్టాలు ఉన్నారు. వాళ్ళ కోసం మనం కష్టపడాలి. అందుకనే చెప్తున్నా, రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఉంది. నా బలగం మునుగోడు ప్రజలు, మీరు నా వెంట ఉంటే ఎవరితోడనైనా పోరాటం చేస్తా, ఎంత దూరమైనా పోతా, అవసరమైతే మీకోసం ఏ త్యాగమైనా చేయమన్నా చేస్తా. నాకు పదవి ముఖ్యం కాదు, నన్ను ఎన్నుకున్న ప్రజలు వాళ్ళకు న్యాయం చేయనప్పుడు ఈ పదవిలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మీకు తెలుసు, గతంలో కూడా 3.5 ఏళ్ళు అసెంబ్లీలో కొట్లాడితే అని చెప్తున్నా. అంటే నువ్వు మునుగోడుని, ఈ రోజు మునుగోడుకి ఎటువంటి గుర్తింపు వచ్చింది, ఎటువంటి పేరు వచ్చింది. రాబోయే రోజుల్లో మీ అందరికి మాట ఇస్తున్నా, మీ ఆశీర్వాదంతో, మీ సహకారంతో తెలంగాణ రాజకీయాన్ని కూడా శాసించే రోజు వస్తుంది. మునుగోడు గడ్డ తెలంగాణ రాజకీయాన్ని శాసించి ఈ తెలంగాణ ఉద్యమకారులు కానీ, ఈ తెలంగాణలో ఉన్న పేదల కోసం, అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పేదోళ్ళ పక్షాన గొంతు వినిపించే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే మునుగోడ్ల చెండూరులో తిరుగుతుంటే 100 ఇళ్లకు పోతే 90 మంది మహిళల కన్నీళ్లు చూసినాం. 100 ఇళ్లకు పోయినా 500 ఇండ్లు తిరిగిన చౌటుపల కాడ 190 మంది కన్నీళ్లతోటి బాధపడుతుంది, కష్టాలు ఉన్నారు. మరి ప్రభుత్వం పైసలు ఉన్న వాళ్ళకు, కాంట్రాక్టర్లకు కాదు. కేసీఆర్ ఎందుకు గద్దె దింపినాం? తెలంగాణ వస్తే మా పేదల బతుకులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసిండ్రు. తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ మునుగోడ్ల కాదు, తెలంగాణలో పేదల బతుకులు మారలే. కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. కేసీఆర్ హయాంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు
దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్రపాలు చేసిండ్రు. కానీ తెలంగాణ ప్రజల్లో గ్రామాల్లో పరిస్థితి మాత్రం బాగుపడలే. మన పేదోళ్ళు ఎవరైనా కన్నీళ్ళు దూచిండ్రా? లేదు. చండూరులో ఏమన్నా నిన్న మొన్న ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. నిన్న మొన్న అంత ముందుకు 10 ఏళ్ళ కేసీఆర్ ఒక్క ఇళ్ళని కట్టిందా? నిన్న మొన్న మన పేదోళ్ళని గుర్తించినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో వార్డుకు 50 మంది ఉన్నారు. స్థలం లేదు సార్, మీ ముగ్గురం అన్నదమ్ములం, గీత రూములు ముగ్గురుంటే ముగ్గురు ఒక్కొక్క రూమ్లో భార్య ముగ్గురు పిల్లలు, 5 ముగ్గురు పిల్లలు భార్య మొత్తం ఒకటే రూమ్లో. ఎన్ని వాళ్ళు? నేను పోయినా ఆ మహిళను పట్టుకున్నా, చేయి పట్టుకొని అడిగితే కళ్ళకి వెళ్ళి వర్షం పడ్డట్టు ఆమె బాధ వర్ణనాతీతం. స్థలం లేదంటది. నేను మీకు మాట ఇస్తున్నా, ఈ చండూరు పట్టణంలో ఉన్న ఇంటి స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉన్న నిరుపేదలందరికీ త్వరలోనే ప్రభుత్వ భూమి ఎక్కడున్నా సరే గుర్తించి లేకపోతే కొనిపించి వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నా. చాలా మంది పెన్షన్ రాని ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి పెన్షన్లు వస్తలేవు. ఒక పెద్ద మనిషి అన్నది, నా కొడుకు ఏం పెడతాడు బిడ్డ, కనీసం నా గోళీలకు కూడా పైసలు లేవు, నా పెన్షన్ రాకపోయినా చాందోలే అని అన్నది. మొన్న లక్కినేని కూడా 3వ వార్డు పోయినా లక్ష్మమ్మ అనే పెద్ద మనిషి మాట్లాడింది. మన దోటెంకన్న సుజాత చెప్పిన సాయంత్రం లోపల పెన్షన్ అప్లై చేసుకొని ఎన్నో ఏళ్లుగా పెన్షన్ ఎంతమంది ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ లిస్టు తీసుకురా, గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేంత వరకు నేను ఇస్తా అని చెప్పిన. నేను ఇస్తా, నెలకు 2000 వాళ్ళకు 2000 గురించి వాళ్ళ ఆవేదన బాధ ఒక తల్లి లాంటి మహిళ అడుగుతుంటే నాకెంత బాధ అనిపించిందంటే మా అమ్మ గుర్తొచ్చింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను, మా అమ్మ పడ్డ కష్టం, చిన్నప్పుడు ఆమె పెంచి ఎంత కష్టపడి వ్యవసాయం చేసి మా అందరిని పెంచిందో నాకు. మరి గెలిపించడానికి పెద్ద ఎత్తున ఇవాళ ఈ బహిరంగ సభ జరుగుతూ ఉంది. బహుశా ఈ బహిరంగ సభను చూస్తే ఇక మన ప్రత్యర్థులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి ఎన్నికలకు వస్తారా, ఆ ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా అని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ బహిరంగ సభ అనేది ఇవాళతో తేలిపోయింది. ఈ చండూరు మున్సిపల్ ఎన్నికల్లో అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000